వర్క్లో యాక్టివిటీ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు, వీళ్ళ ముగ్గురే కొద్దిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఎప్పుడు మాట్లాడే మీరే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అంటే కేసులు అంటే భయం నిజంగా? కేసులు పెడతారని భయం? ఆల్రెడీ నేను వైఎస్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడే కేసులతో స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఓకే. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే వచ్చాను నేను పార్టీలోకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కేసుకి భయపడను, ఎవరికి భయపడే పని లేదు. కేసుల కోసం అని చెప్పి వెనకాడే పరిస్థితే ఉండదు. నా ప్రజెన్స్ ఎక్కడైతే అక్కడ ఉంటాను, నాకు అనిపించింది మాట్లాడతాను. నాకు ఈ ప్రభుత్వం ఏ తప్పు చేసినా, అది నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అందరిని నిలదీస్తా తప్ప ఎక్కడ కూడా మనం వెనకడిగేసే పరిస్థితే ఉండదు. అంటే ఈ రెండు సంవత్సరాల పరిపాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? ఏం చేశారు కూటమి ప్రభుత్వం? సూపర్ 6 అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేను ఎక్కువ పథకాలు మీకు ఇస్తాను, గత ప్రభుత్వ పరిపాలన కంటే కూడా మెరుగైన పరిపాలన అందిస్తాను అని చెప్పి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 సూపర్ ఫెయిల్ తప్ప చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మనస్సాక్షిగా చెప్పమని చెప్పండి సూపర్ 6 అమలు చేశారని చెప్పని. పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తే వీళ్ళు 4,000 ఇస్తా అన్నారు. ఓకే, పోనీ 1,000 రూపాయలు పెంచారు కదా అని అనుకుందాం. దాదాపు సుమారు 5 నుంచి 6 లక్షల పెన్షన్లు తీసేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంత కొత్త పెన్షన్ అన్న శాంక్షన్ చేశారా? ఈ 2 ఏళ్లలో అర్హులకు మాత్రం ఇస్తున్నారు కదా. అర్హులే, నేనంత అర్హులకే నూతనంగా ఒక పెన్షన్ ఇచ్చారు ఎవరికైనా కానీ. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 65 ఏళ్ళు ఉండే పెన్షన్ని 60 ఏళ్ళు కుదించారు. దాన్ని చేసి 60 ఏళ్లకు కూడా ఎవ్రీ 3 నెలలకో 4 నెలలకో పథకాలు ఇచ్చేసేవాడు, పెన్షన్ ఇచ్చేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెన్షన్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు 60 ఏళ్ళలో కూడా పెన్షన్ ఇవ్వట్లేదు కదా. ఈరోజు పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ. అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక వ్యక్తి చనిపోతే కానీ ఇంకో వ్యక్తికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది గతంలో. 2004 ముందు చెప్పేది నేను. ఆ తర్వాత అర్హులైన అందరికీ కూడా ఆయన పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పెన్షన్ అమౌంట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ అమౌంట్ పెంచుకున్నా కానీ ఎవ్రీ 3-4 మంత్స్కి ఎప్పటికప్పుడు ఎవరికి అవకాశం ఉన్న, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాడు ఆయన. ఈ 2 ఏళ్లలో భర్తకి పెన్షన్ ఇస్తుంటే భార్యకి, ఆయన చనిపోతే భార్యకి వస్తుంది తప్ప కొత్త పెన్షను దివ్యాంగులకు కానీ, నూతన పెన్షన్లు కానీ ఎక్కడో కూడా ఇచ్చిన దాఖలు లేదు. పథకాలు చూసుకుంటే కనుక గతంలో 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అయితే కనుక చేయూత అని చెప్పని 18,000 రూపాయలు ఇచ్చేవాడు. కాపులకైతే కాపు నేస్తామని, ఓసీలకైతే ఈబీసీ నేస్తామని చెప్పి 15,000 రూపాయలు చెప్పని ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ ఇంట్లో ఇస్తున్న డబ్బులు అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 18,000 అయినా ఇవ్వచ్చు కదా. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి రాష్ట్ర ఆదాయం, ఇంకెక్కడి నుంచి తీసుకురాము? ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి అతలాకుతలంగా ఉంది. దాదాపుగా 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల వరకు అయింది అప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈరోజు తమిళనాడు విజయ్ లాగా సీఎం కాలేదు ఆయన. రైట్. తమిళనాడు విజయ్ అంటే సినిమాలోంచి నేరుగా సీఎం అయిపోయాడు. నువ్వు దాదాపు రాష్ట్రంలోనే, భారతదేశంలోనే నేనే సీనియర్ రాజకీయ నాయకుడు అంటావు, సీనియర్ ముఖ్యమంత్రిని అంటావు. రైట్. ఇవాళ నువ్వు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా? మరి గతంలో చంద్రబాబు నాయుడే కదా గత ప్రభుత్వం శ్రీలంకలాగా అయిపోతుంది, అప్పులు ఊపిపోయింది అన్నప్పుడు నువ్వు ఈ పథకాలు ఎందుకు చేసుకున్నావు నువ్వు? కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు అప్పు చేశారు వీళ్ళు. చేసి ఏం పథకాలు ప్రజలకు ఇచ్చారు వీళ్ళు? చెప్పే దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా కంటిన్యూ చేశారా? ఏమీ చేయకుండా 3,50,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు ఈరోజు. సేమ్ ఇదే వాళ్ళు కూడా అదే అంటున్నారు. నిజంగానే మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? దమ్ముంటే ప్రజల వద్దకు వచ్చి చెప్పమంటున్నారు, దమ్ముంటే మీడియా ముందుకు రమ్మంటున్నారు. మీరు కేవలం పథకాల గురించి చెప్తున్నారు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి స్థలం కేటాయించి నిధులు విడుదల చేసి ప్రతి విభజిత ఏదైతే నూతన జిల్లాలకి, ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని చెప్పని 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేశారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్
నాడు నేడు అని చెప్పని ప్రతి స్కూల్ను కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అభివృద్ధి చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, హాస్పిటల్స్. మీరు హాస్పిటల్ చూసుకుంటే కనుక ఎదురు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మాకు ఎక్కడికో రామవరపాడికి వెళ్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అవును. ఉండేది కాదు. ఈరోజు 4 అడుగులు వేస్తే ఇక్కడ మాకు చక్కటి హాస్పిటల్స్, ప్రతి 4 డివిజన్లకి ఒక PHC. 10 బెడ్ పిఎస్సి ఏర్పాటు చేశారు. Hmm. ఎంత చక్కగా ఉన్నాయి వాటిలో ట్రీట్మెంట్లు కానీ. ఇవన్నీ అభివృద్ధి కాదా? అదేవిధంగా మీరు రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మిగతా ఫెసిలిటీస్ కానివ్వండి, ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసింది చెప్పండి ఒకసారి మీరు. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడితే ప్రైవేట్ పరం చేద్దామని చెప్పని కానీ, ఏదైతే పోర్టులు ఉన్నాయో అవి ప్రైవేట్ పరం చేద్దామని కానీ ఇలా చేస్తారు తప్ప ఎక్కడ వీళ్ళు అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, సంక్షేమ పథకాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళు దోచుకోవడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి అనేది శూన్యం. ఈరోజు మీకు వైజాగ్లో వచ్చే ఇండస్ట్రీలని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా శాంక్షన్ అయినవి. వీళ్ళు మళ్ళీ వాటికే మళ్ళీ శంకుస్థాపనలు ఓపెనింగ్ చేస్తారు తప్ప వీళ్ళు నూతనంగా తెచ్చింది ఏమీ లేదు. ఎక్కడ సార్ మీరు తీసుకొచ్చిన 13 లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలన్నీ మేము తీసుకొచ్చాం, వైజాగ్లో మీటింగ్ పెట్టేసి అప్పుడు పెద్ద ప్రచారం అయితే జరిగింది. కానీ అక్కడ కూడా అవి ఇన్స్టాల్ అయినట్టుగా కూడా లేవు కదా అసలు. మీరు వైజాగ్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎంఓయూలు మాత్రమే రాసుకున్నారు అనేది చర్చ. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రమే క్వాంటమ్ వ్యాలీ గారి ఏది తీసుకొచ్చినా సరే. ఒకటి సార్, మీరు చంద్రబాబు నాయుడు హయాంలో అయితే మీరు ఈ విధంగా చెప్పొచ్చు, సూటు బూట్ వేసుకుని ప్రతి వాడికి అగ్రిమెంట్ రాసేశారు. మీరు గతంలో 2014 నుంచి 19 వరకు వైజాగ్లో జరిగిన సమ్మిట్లు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన సమ్మిట్లు ఏంటి ఒకసారి చూడండి. పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి, అంబానీ లాంటి వాళ్ళని, జిఎంఆర్ లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి సమ్మిట్లు చేసి ఇవన్నీ ఇండస్ట్రీలను తీసుకొచ్చారు. ఈరోజు వాటిని మీరు కొనసాగించలే, ఇంకా వీళ్ళు కూడా అది కొనసాగించలేకపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, బస్ స్టాండ్కి తీసుకెళ్లి లూలు మాల్కి ఇవ్వడం. అంటే బందర్ రోడ్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు, బందర్ రోడ్ మెయిన్ రోడ్డు మీద ఉండే స్థలాల్ని లూలు మాల్కి. లూలు మాల్ అంటే ఏంటంటే అర్థం, లూలు మాల్ అంటే ఏంటంటే మన పీవీపీనో, ఇక్కడ విజయవాడలో ట్రెండ్ సెట్ మాలో, జీవికే మాలో, అటువంటి మాలే కదా అది కూడా. అందులో శాలరీస్ ఎంత ఉంటాయండి? వాళ్ళకి వేల కోట్ల రూపాయల స్థలాలు దారదత్తంగా ఇచ్చేయడం అనేది ఇదే అభివృద్ధి అంటే? ఇదే పరిశ్రమలు వాడాలంటే? పరిశ్రమలు అనేది ఓన్గా రావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో అవన్నీ ఈరోజు మీరు గూగుల్ డేటా సెంటర్ అనేయండి, ఇవన్నీ కూడా అదాని గూగుల్ సెంటర్ మేము చెప్తూనే ఉన్నాం. ఇది ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినవే ఇవన్నీ కూడా. మళ్ళీ కావాలని నూతనంగా తీసుకొచ్చామని చెప్పడం తప్ప ఈ 2 ఏళ్లలో ఊరకే వీళ్ళు ఫారెన్ ట్రిప్పులు ఊరికే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని డబ్బులు వృధా చేయడమే తప్ప వీళ్ళు చేసింది లేదు, ఒరిగింది లేదు ఆంధ్ర రాష్ట్రానికి.